అందరికీ వెల్కమ్ టు ఎజిటాలియన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీషోలో అప్లోడ్ చేసిన ప్రోడక్ట్స్ని యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవడం లాంటిది అనమాట. ఇలా ప్రమోట్ చేసుకుంటున్నానంటే మీషోలో అప్లోడ్ చేసిన ప్రోడక్ట్స్ని ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను అనమాట. చూపించిన తర్వాత మీకు ఎవరికైనా ఆ ప్రోడక్ట్ నచ్చి ఆ శారీ నచ్చి కొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు ఆ శారీ పిక్ని స్క్రీన్ షాట్ తీసుకొని నాకు శారీ పిక్ పంపిస్తే నేను మీషోలో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను అనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న వీడియో అండి. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఒక లైక్ అయితే ఇవ్వండి. సో లైక్ అయితే ఇచ్చారనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నా. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దామని లేట్ చేయకుండా. సో ఫస్ట్ నేను చూపించే శారీ వచ్చేసి ఈ శారీ అండి. సో ఇది చాలా ట్రెండింగ్గా ఉందన్నమాట. ఇప్పుడు ప్లెయిన్ శారీస్ అనమాట. ప్లెయిన్ శారీ అండ్ వర్క్ బ్లౌజ్ అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్. ఇది వచ్చేసి లక్నోవి చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట. సో ఇది ప్లెయిన్ శారీ అనమాట. సో శారీ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది. మనకు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇట్లా ఎంబ్రాయిడరీతో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్గా నడుస్తుంది శారీస్. సో ఎవరికైనా ఈ శారీ నచ్చితే సో ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చెప్పాను కదండి, వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి మీ పేరు అండ్ ఈ శారీ పిక్ పంపిస్తే నేను మీకు వాట్సాప్ లింక్ అనేది ప్రోడక్ట్ లింక్ అనేది మీషోలో ప్రోడక్ట్ లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను అనమాట. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ సేమ్ అదే ప్రోడక్ట్ ఏనండి, అంటే సేమ్ అదే అంటే డిజైన్ వేరే అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి నెవీ బ్లూ అండి. సేమ్ ఇది కూడా అంతే. కొంచెం బ్లౌజ్ వచ్చేసి కొంచెం వేరియేషన్ ఉంటుంది, పర్పుల్ కలర్ లాగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి థిక్ బ్లూ అండ్ సేమ్. ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈ శారీ అనేది పిక్ తీసుకొని వాట్సాప్లో నాకు సెండ్ చేస్తే హాయ్ అని చెప్పేసి శారీ పిక్ నాకు సెండ్ చేస్తే నేను మీకు ప్రోడక్ట్ లింక్ అనేది పంపిస్తాను అనమాట. సో ఇలా ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, ఇప్పుడు మనకు నాకైతే జిఎస్టీ లేదండి. జిఎస్టీ లేకుండా నేను ఇది మీషోలో సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో జిఎస్టీ లేకుండా అయితే జస్ట్ మనది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ వరకు మాత్రమే మన శారీస్ అనేవి వెళ్తాయి అనమాట. స్టేట్లో ఉన్న ఆ స్టేట్ వరకే అనమాట. సో మన స్టేట్ వరకే అని అంటే చాలా తక్కువ మందికే రీచ్ అవ్వచ్చు. సో ఇలా నేను యూట్యూబ్లో ఇలా వీడియోస్ చేసిన నా ప్రోడక్ట్ని నేను ప్రమోట్ చేసుకోవడం వల్ల ఇంకో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సేల్స్ అనేవి పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. చేస్తున్న ఈ ఐడియా మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేటివ్స్ ఎవరైనా కూడా సో ఇలా శారీ బిజినెస్ చేస్తుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. ఇది వచ్చేసి ఇదండి. ఇది రాణి కలర్ అంటారు, కొంతమంది పింక్ కలర్ అంటారు, రాణి పింక్ అని అంటారు. సో ఇదైతే పింక్ కలర్ అనమాట. సో సేమ్ బ్లౌజ్ కూడా సేమ్, ఏం కలర్ అయితే ఏం వేరియేషన్ లేదు. సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కలరే. సో చెప్పండి కదండి, శారీ వచ్చేసి ప్లెయిన్, ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ అనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎవరికైనా ఈ శారీ బై చేయాలనిపిస్తే ఇప్పుడే శారీ అనేది పిక్ తీసుకొని స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్లో పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు సెండ్ చేస్తే ఈ శారీ ఏ శారీ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. నేను ప్రోడక్ట్ లింక్ అనేది మీకు వాట్సాప్కి సెండ్ చేస్తాను అనమాట. సో డైరెక్ట్గా మీరు మీషోకి వెళ్ళి లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మీషోలోకి రీడైరెక్ట్ అవుతారు. ఆ ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది. మీరు హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నేను కూడా ఇంకా తొందరలోనే జిఎస్టీ అప్లై చేసుకొని ఇంకా
అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను ఇంకా సెల్లింగ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఇంకా ఇప్పుడే కాదు, ఇంకొక 1 మంత్ పడుతుంది, టైం పడుతుంది అనమాట. సో సెల్లింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి, ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి. ఇది వైన్ కలరు. సో సేమ్ అదే బ్లౌజే, ఏమంటే ఎంబ్రాయిడరీ అనమాట. సో ఎవరికైనా పర్చేస్ చేయాలనిపిస్తే సో ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసేసుకొని, సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, సో ఈ ప్రోడక్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని, ఈ శారీ స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని చెప్పి శారీ పిక్ అనేది సెండ్ చేస్తే నేను ప్రోడక్ట్ లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి రెడ్ అండ్ మెరూన్ కలర్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చింది. సో రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ మెరూన్ కలర్ శారీ అనేది ప్లెయిన్గా వచ్చింది. సో ఇదండి, ఈ ప్రోడక్ట్ ఎవరికైనా నచ్చితే ఈ ప్రోడక్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడే. సో స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారు కదా, సో ఎవరికైనా ఈ శారీ తీసుకోవాలనిపిస్తే సో ఈ ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే నేను ప్రోడక్ట్ లింక్ అనేది పంపిస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇదండి గ్రే కలరు. సో ఇది థిక్ గ్రే ఉంది, లైట్ గ్రే ఉంది ఇది. సో బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం థిక్గా ఉందన్నమాట. ఇంక ఇది వచ్చేసి లైట్ గ్రే కలరు. సో ఎవరికైనా ప్రోడక్ట్ ఇస్తే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారు కదా, సో స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ప్రోడక్ట్ లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను అనమాట. బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు అన్ని ప్రాఫిట్స్ రావాలంటే రావు. అలా అని అన్నీ ఏమంటారు లాసే వస్తుందని కూడా చెప్పలేము, కానీ పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆ బిజినెస్ గురించి మనం ఎంతో కొంత తెలుసుకొని స్టార్ట్ చేసి ఉంటాం. ఎవరు స్టార్ట్ చేసినా దాని గురించి ముందుగానే ఎంతో కొంత తెలుసుంటేనే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడం వేరు, దాన్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. అంటే డైరెక్ట్గా మనం సెల్ చేస్తూ ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లైట్ కలర్ అనేది లైట్ బేబీ పింక్ అంటారు కదా, సో ఇట్లా బేబీ పింక్ అనమాట. సో ఇదైతే చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట శారీ అయితే. ఇది వీడియోలో అంత కనిపించట్లేదు కానీ సో చాలా అంటే చాలా బాగుందన్నమాట ఈ శారీ. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, లైట్ కలర్. సో ఎవరికైనా పర్చేస్ చేయాలనిపిస్తే ఈ ప్రోడక్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి శారీ పిక్ అనేది పంపిస్తే నేను ప్రోడక్ట్ లింక్ అనేది నేను మీకు సెండ్ చేస్తాను అనమాట. సో నచ్చిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఉందండి. ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉందన్నమాట. బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. శారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఉందన్నమాట. సో ఈ శారీ ఎవరికైనా బై చేయాలనిపిస్తే ఈ శారీ పిక్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని శారీ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే నేను ప్రోడక్ట్ లింక్ అనేది మీకు పంపిస్తాను అనమాట. స్టార్టింగ్లో ఎవరికైనా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఎలా సెల్ చేసుకోవాలి, ఎంత ప్రైస్ పెట్టుకోవాలి అని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్లో కొంచెం తప్పదండి, ఎవరికైనా కూడా అంతే. అదేదో సామెత ఉంది కదండి, తెలుసుకునే వరకు బ్రహ్మ విద్య, తెలిసిన తర్వాత కోతి విద్య అన్నట్టు. ఏదైనా కూడా తెలుసుకునే వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది. వన్స్ తెలుసుకున్న తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంతైనా, దీని గురించైనా నేను ఇంత భయపడ్డది అని అనిపిస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే సరే అని కొంచెం ధైర్యం చెప్పి ఇలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకా మనల్ని ఎందుకు
శారీ బిజినెస్ అది ఎందుకు పెట్టుకుంటావు, చాలా లాసెస్ వస్తాయి అని మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే ఇట్లా డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. సో అవన్నింటినీ మనం తట్టుకొని మనం ఏదైనా మనసులో మనము గట్టిగా అనుకున్నప్పుడు ఎవరేదన్నా పట్టించుకోకుండా మనం మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పనిలోనే తెలుసుకోవాలి. ఏదైనా తప్పులు మనకి తెలియకుండా తప్పులు జరిగినా, మనకి ఏమైనా పొరపాట్లు జరిగినా దాని గురించి తెలుసుకుంటూ మనం బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవాలండి. ఓపిక అనేది చాలా ఉండాలి. ఏదైనా ఏ బిజినెస్ అయినా అండి, ఓన్లీ శారీ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా స్టార్టింగ్లో మాత్రం కంపల్సరీ కొంచెం మనం అనుకున్న దానికంటే కొంచెం తక్కువనే ఉంటుంది ప్రాఫిట్. సో దేనికైనా కొంచెం పేషెన్స్ అనేది చాలా ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపికతో అని చేసుకుంటూ మనము దాని గురించి ఇంకా బాగా తెలుసుకుంటూ మనం ముందుకెళ్తే మన బిజినెస్ అనేది కంపల్సరీ సక్సెస్ అవుతుంది. సో ఎవరు ఏ నెగిటివ్గా చెప్పినా కూడా మీరు అన్నీ వినండి, కానీ మీ మనసులో ఏమనిపిస్తుందో, మీ మనసుకు మీకు ఏమనిపిస్తుందో దాన్నే ఫాలో అవ్వండి. ఈ బిజినెస్ గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు, మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు. అన్నీ వినాలి. అన్నీ విన్న తర్వాత మన మనసుకి ఏమనిపిస్తుందో దాన్ని మాత్రమే మనం వినాలి. మనకి ఎంతవరకు అయితే అవసరమవుతాయో అంతవరకు మనం మనసులో తీసుకోవాలి, కానీ ప్రతిదీ మనసులో పెట్టుకుంటే ముందుకైతే వెళ్ళలేమండి. కొంతమంది బిజినెస్ ఎందుకు, చాలా లాసెస్ వస్తాయి అది ఇది అన్నప్పుడు భయపడి వదిలేద్దామని అనుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి. ఇది లైట్ గ్రీన్ చాలా బాగుంది. లైట్ గ్రీన్ కలర్. సో సేమ్ డిజైన్ అంతా సేమే ఉంటుందండి, మనకు కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అంతే. సో మొత్తం ఇది సెట్ వచ్చేసి 10 పీస్ సెట్ అన్నమాట ఇది. సో 10 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది లైట్ గ్రీన్ కలర్, చాలా అంటే చాలా బాగుంది ఇది. సో ఎవరికైనా పర్చేస్ చేయాలనిపిస్తే, ఎవరికైనా కొనాలనిపిస్తే సో శారీ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని ఇస్తున్న నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి నాకు సెండ్ చేస్తే నేను మీకు ప్రోడక్ట్ లింక్ అనేది మీకు పంపిస్తాను అనమాట. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అండి ఇది, 10 పీస్ శారీ. సో ఇది వచ్చేసి చూపిస్తాను అండి. సో లైట్ ఆరెంజ్ కలర్ అండి ఇది. లైట్ ఆరెంజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది లైట్ కలర్లో. సో చూస్తున్నారు కదా, లైట్ ఆరెంజ్ కలర్. ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో అనమాట బ్లౌజు. క్రీమ్ కలర్ బ్లౌజు, లైట్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట. సో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట ఇవి. ప్లెయిన్ శారీ అండ్ వర్క్ బ్లౌజెస్ అనమాట. సో ఈ శారీ ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనిపిస్తే సో శారీ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఈ స్క్రీన్ షాట్ని నాకు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే నేను ప్రోడక్ట్ లింక్ అనేది మీకు పంపిస్తాను అనమాట. ఎవరికైనా పర్చేస్ చేయాలనిపిస్తే సో మీరు చెప్పాను కదండి, ఇందాక చూపించాను కదా, ప్రోడక్ట్స్ అన్నీ చూపించాను. సో ఇవేనండి ప్రోడక్ట్స్ అన్నీ. సో ప్రోడక్ట్స్ అన్నీ ఇవేనండి. ఈ ప్రోడక్ట్స్ నేను ఒక్కొక్కటి శారీ మీకు చూపించాను కదా, చూపించినప్పుడు మీకు ఏ శారీ అయితే మీకు నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు సెండ్ చేయండి. నేను మీకు మీషోలో ఆ ప్రోడక్ట్ లింక్ అనేది, మీషోలో నేను అప్లోడ్ చేసిన ప్రోడక్ట్ లింక్ అనేది, ఆ ప్రోడక్ట్ లింక్ మీకు సెండ్ చేస్తాను అనమాట. సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందండి నా ప్రోడక్ట్స్ని నేను ప్రమోట్ చేసుకోవడం అనేది మీకు ఎలా అనిపించింది? సో ఈ ప్రాసెస్ అనేది మీకు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇలా ఏదైనా శారీ బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా కొత్తగా చూసే వాళ్ళు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో
ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.